ఉద్యోగాల కల్పనకైతే కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే పిఎంవిబిఆర్ఐ అంటే పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ఈ పేరుతో ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహక పథకాన్ని అయితే కార్మిక శాఖ ప్రారంభించింది. ఈ పథకం ఆగస్టు 1వ తేదీ నుంచి అయితే అమల్లోకి రాబోతుంది. వచ్చే 2 ఏళ్లలో దాదాపు 3.5 కోట్లకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకానికి 99,446 కోట్లు కేటాయించారట. ఇందులో 1.92 కోట్ల మంది మొదటిసారిగా ఉద్యోగం పొందిన వారు ఉండాలి అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అంటే ఫస్ట్ టైం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కాకుండా ఫ్రెషర్స్కి అనమాట. అలాగే 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి 2027 జూలై 31 లోగు ఈ ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుంది. కొత్తగా ఉద్యోగాలు పొందిన వారితో పాటు ఉద్యోగాలు కల్పించిన యాజమాన్యాలకు కూడా ప్రోత్సాహకాలు అందించబోతున్నారు. వస్తువుల తయారీ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. ఈ పథకంలో ఒక రకంగా పార్ట్ ఏలో తొలిసారిగా ఉద్యోగాలు పొందిన వారికి, పార్ట్ బిలో యాజమాన్యాలకి అందించే ప్రోత్సాహాలు కూడా ప్రస్తావించారు. తొలిసారి ఉద్యోగాలు పొందిన వారు ఈపీఎఫ్ఓలో పేరు నమోదు చేసుకుని ఉంటే వారికి ఒక నెల ఈపీఎఫ్ వేతనాన్ని ప్రోత్సాహంగా ఇస్తారు. ఇది గరిష్టంగా 15,000 వరకు ఉంటుంది. అలాగే 1,00,000 వరకు వేతనం పొందేవారు ఈ ప్రోత్సాహం పొందేందుకు కూడా అర్హులే. అలాగే 6 నెలల సర్వీస్ పూర్తయిన తర్వాత తొలి విడత ప్రోత్సాహం లభిస్తుంది. 12 నెలల ఉద్యోగం చేసి యజమాని నిర్వహించే ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత 2వ విడత ప్రోత్సాహం చెల్లిస్తారు. దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో కానీ సేవింగ్స్ పత్రాల రూపంలో కానీ కొంతకాలం పాటు డిపాజిట్ చేయాలి. కొత్తగా సృష్టించే ఉద్యోగాలకే ఈ ప్రోత్సాహం లభిస్తుంది. పార్ట్ బి ఇందులో పార్ట్ బి ప్రకారం అదనంగా కల్పించే ప్రతి ఉద్యోగానికి ప్రోత్సాహకం కింద యాజమానికి ప్రతి నెల 3,000 రూపాయలు చొప్పున 2 ఏళ్ళు ఇస్తారట. తయారీ రంగ యాజమాన్యాలకైతే 3-4 ఏళ్ల పాటు కూడా ఈ ప్రయోజనం కల్పిస్తారు అనేది నిజంగా ఇది కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు చెప్పే అతిపెద్ద గుడ్ న్యూస్.